ఇవి స్టేయింగ్ కోసమా? లేదు. బాబు అంటే ఓన్లీ ఫర్ 160 స్టూడెంట్స్ దే ఆర్ రన్నింగ్. బిలో 200 స్టూడెంట్స్తో నడుస్తుంది. కరెక్ట్ మేడం. యావరేజ్లో ఉన్నాను. 10th పర్లేదు, 9th అడుగుతున్న ప్రపోజల్. ల్యాబ్స్ ఉన్నాయి. ఈ ప్రిన్సిపల్ పార్ట్ కూడా స్ట్రాంగ్. ఈ రెండే మీరు ల్యాబ్స్ని షెడ్లో షిఫ్ట్ చేసి ఇది క్లాస్ రూమ్ ఇది క్వార్టర్స్ చేస్తే చేస్తాం. అంటే సైన్స్ మెటీరియల్ ల్యాబ్స్ దీనిలో పెట్టలేము. అదొక్కటే ఒక 2 రూమ్స్ ఉన్నాయి. బాటనీ, జువాలజీ ఒకటి, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒకటి వాడుతున్నారు. 3 రూమ్స్కి వాడుతున్నారు ఇప్పుడు ప్రెసెంట్. నైట్ స్టే పిల్లలు పడుకుంటున్నారు అక్కడే. అనేది వాటర్స్ కానీ ఇప్పుడు వీళ్ళు స్కూలు పర్ఫార్మెన్స్ బాగుంది, మంచిగా. వీళ్ళందరూ కూడా ఇక్కడ చదివిన వాళ్ళందరూ కూడా హయ్యర్గా సెటిల్ అయ్యారు. అందరు కూడా డాక్టర్స్, ఇంజనీర్స్ అన్నీ కూడా. కాబట్టి ఇక్కడ నుంచి స్కూల్ పోకూడదనేదే మా తాపత్రయం. కాకపోతే మౌలిక సదుపాయాల కొరత ఉన్నందువలన టెంపరీగా ఏమైనా కొంతమందిని ఇంటర్మీడియట్ ఏమైనా నేను షఫుల్ చేయగలనా, 5th to 10th ఇక్కడ రన్ చేద్దామనేది ఒక ఆలోచన ఉండింది. లేదంటే ఇమ్మీడియట్గా అమౌంట్ శాంక్షన్ చేయించుకొని మనము కనీసం ఒక 5-6 క్లాస్ రూమ్స్ అన్నా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి ఇయర్కు. అప్పుడు మనం ఈ స్కూల్ని మనం బాగా రన్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే అట్ ప్రజెంట్ 250 వరకు అకామిడేట్ చేయొచ్చండి ఈ స్కూల్లో. 5th to ఇంటర్ సెకండ్ ఇయర్ క్లాసెస్ ఇక్కడ ఉన్నాయి. మేము ఇప్పుడు పరిశీలించినవన్నీ కూడా మేము మినిస్టర్ గారికి, మా పై అధికారులకు తెలియజేస్తాము. వాళ్ళ అనుమతితో, వాళ్ళ నిర్ణయానుసారంగా మేము డెసిషన్స్ తీసుకుంటామని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మంత్రివర్యులు బాల వీరాంజనేయ స్వామి గారి ఆదేశాల మేరకు ఈ సగిలేరు స్కూల్ 1989లో మొదలుపెట్టిన స్కూల్. మా ప్రాంతం ఇక్కడ వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతంలో ఒక గురుకులం లేడీస్కు ఉంటే ఒక గురుకులం బాయ్స్ స్కూల్గా ఉంది. ఇది ఎట్టి పరిస్థితిలో మా తాలూకాలో ఉండాలనే వివరణ క్లుప్తంగా ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళని, మమ్మల్ని, ఇక్కడ ప్రజాప్రతినిధులని, స్టాఫు మరియు ఇక్కడున్న స్కూల్ పేరెంట్స్ వాళ్ళతో చర్చ జరిపి బిల్డింగ్స్ కానీ వీటికి కానీ అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి ఇక్కడ పిల్లలు అనేది ముఖ్యం. వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది జరగకూడదు. ఏ ఇబ్బంది జరిగినా మీ అందరు కాదు, మనందరం ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ బాధ్యత తీసుకోవాలా. ఎందుకంటే వర్షాకాలం వచ్చినా ఎటువంటి సమస్యలు రాకుండా ఇది ఎట్టి పరిస్థితుల్లో స్కూల్ నిలబడేది ఒక ఆలోచన అయితే పిల్లలు కూడా ఇబ్బంది జరగకూడదు. కాబట్టి దాని మీద అందరం సుదీర్ఘ చర్చ చేసి వీటి మీద మేడం కానీ మేమందరం ఇక్కడ ప్రిన్సిపాల్ గారు కానీ వీళ్ళందరిది రిపోర్టు పూర్తి చేసుకొని ఈరోజు మేము ఆ రిపోర్టు మంత్రివర్యులకి మరియు ఇక్కడ జిల్లా యంత్రాంగానికి అందరికీ అందజేస్తాం. మేము ఒక్కటే చెప్తున్నాం, గత 5 సంవత్సరాల్లో మీరు కూడా చూశారు, నాడు నేడు అనేక కార్యక్రమాలు చేశాయన్నారు ప్రభుత్వం. కానీ ఇలా స్కూల్ని వదిలేసి ఇంత దయనీయమైన సిచ్యువేషన్ తీసుకొని వచ్చిన గత ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం, ఎందుకు ఈ స్కూల్ని నిర్లక్ష్యం చేసి ఈరోజు కేవలం రాజకీయం కోసం ఈ స్కూల్ పోకూడదనేసి పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం కాదు. మీరు గత ఎన్ని సంవత్సరాల నుంచి ఇది జరగలేదు, అది ఒకసారి ఆలోచన చేయాలి పబ్లిక్ కానీ. ఇది కానీ ఈరోజు 2 మంత్రులకి, ఎందుకంటే ఎడ్యుకేషన్ మంత్రి గారికి నారా లోకేష్ గారికి మరియు ఇక్కడున్న ఈ డొల్ల వీరాంజనేయ స్వామి గారికి ఇద్దరికీ మనం ఇచ్చినాం. ఈ సిఫార్సు ఇద్దరికీ అందజేస్తాం.
దీని మీద క్షుణ్ణంగా వెనకబడిన ప్రాంతమైన బద్వేల్ తాలూకాలో ఈ స్కూల్ నిలబడి దీనికి వనరులు సమకూర్చి ఇక్కడున్న పాత స్టూడెంట్స్తో కూడా జరిపాం. వాళ్ళు అందరి సహకారం, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, ప్రజలందరి సహకారంతో కొంచెం వనరులు సమకూర్చి దీన్ని నిలబెట్టాలనే దానికే మేము అందరం పరిష్కరిస్తామని మీ అందరికీ తెలియజేస్తాం. గత ప్రభుత్వంలో ప్రపోజల్స్ ఫార్వర్డ్ చేసిన అన్నారు కానీ కేవలం కాగిత రూపంలో అట్లా ఉండిపోయినాయి, ఏం ఫాలో అప్ లేదు. మేము దాన్ని ఇప్పుడు ఎట్లుందంటే గత సంవత్సరం రోజులు సిస్టమ్ కానీ దీన్ని గాడి పెట్టడానికే సరిపోయింది. ఎందుకంటే మీరు అందరు చూసినారు, వీళ్ళు ఏది పట్టినా కానీ ఆర్థిక వ్యవస్థని నాశనం చేసినారు. ఈ ఆర్థిక వ్యవస్థను ఎట్లా నాశనం చేసినారంటే స్కూళ్ళు, బిల్డింగ్లు, ఎంఆర్ఓ ఆఫీసులు ఏవి పడితే అవి ఆన్లైన్ చేసుకున్నారు, తాకట్టు పెట్టినారు. కానీ అది ఈ ప్రాంత ప్రజలకి ఉపయోగపడే విధానంగా చేయాల్సిన అవసరం పోయి ఎంతసేపు వేరే సిస్టమ్కి డైవర్ట్ చేసి ఈరోజు ఆర్థిక వ్యవస్థను ఒక షేప్కి తీసుకొని వచ్చి మీరు చూసింటే మన తాలూకాలో అనేక స్కూల్ బిల్డింగ్లు రిపేర్ మెయింటెనెన్స్ కానీ కొత్త దానికి కానీ రిపేర్స్ కానీ మనం అందరం చూసాం. ఓపెనింగ్ చేసి అన్ని మండలాల్లో ₹1 కోటి కానీ 2 కోట్లతో కానీ పూర్వమాల మండలంలో 3 కోట్లు, అన్ని మండలాల్లో ₹1 కోటితో రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్లో మనం స్కూల్ బిల్డింగ్స్ని టేకప్ చేసాం. ఈ బిల్డింగ్ కూడా మనం వనరులకి సిఫార్సు చేస్తున్నాం. నా ఆకాంక్ష ఏంటంటే ఈ నెల కాకపోయినా వచ్చే నెల లోపల మంత్రి గారిని ఇక్కడ తీసుకొని వచ్చి